స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రమాదం జరిగి కాలు చేయి పోగొట్టుకున్న వాళ్ళు సైతం సమాజంలో ఏమాత్రం తక్కువ కాకూడదు, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అందులో ముఖ్యంగా కుటుంబానికి బరువు కాకూడదు అంటూ దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆర్డిటి సంస్థ చూడొచ్చు కృత్రిమ కాళ్ళను చేతులను అందిస్తూ ఎందరికో జీవితాల్లో వారికి వెలుగులు నింపినటువంటి నేపథ్యం ఇక్కడ ఆర్డిటీలో మనం చూడొచ్చు. భారీ స్థాయిలో దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించినటువంటి నేపథ్యంలో మరి వేల మందికి ఇటువంటి సర్వీస్ అందించినని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారు, కుమార్ గారు. ఏం చెప్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి? సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎస్పెషల్లీ ఈ కృత్రిమ కాళ్ళకు సంబంధించి ఏంటి, ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించారు, ఏంటి దాని సర్వీస్? 2093లో మన ఆర్థోపెడిక్ రిహాబిలిటేషన్ స్టార్ట్ చేసినారు సార్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము ఎంతోమంది, కొన్ని లక్షల మందికి వికలాంగులకి మనం అంటే వాళ్ళు నడవలేకున్న వాళ్ళకి బాగా దగ్గరుండి మనం వాళ్ళకి అసెస్మెంట్ చేసి నడిపించి బాగా వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు నీట్గా గడుపుకునేటట్లుగా వాళ్ళకి మనం ముందుండి నడిపిస్తున్నాం సార్. సో అదే బిఫోర్ మన ఆర్డిటి లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే, నేను కళ్ళారు చూశాను, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళేవాళ్ళు సార్. సో అప్పుడు డబ్బులు ఉండేవాళ్ళు అయితే బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళంతా వికలాంగులు ఇండ్లకే పరిమితం అయిపోయేవాళ్ళు. సో వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ముందుకు పోయేవాళ్ళు కాదు. సో ఆ ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్ విషయంలో కానీ అంతా కొంచెం వెనకబడిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు అంతా. అంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వల్ల వాళ్ళు బెంగళూరులో అట్లా వేసుకోలేకపోతున్నారు. సో ఎప్పుడైతే మన ఆర్డిటి సంస్థ వచ్చిన తర్వాత, మన ఆర్థోపెడిక్ సెంటర్లు పెట్టిన తర్వాత, సో మనం ప్రతి ఒక్కరికి సార్ ఏదో ఒక రకంగా అంటే రకరకాల వికలాంగులు ఇటుకు వస్తారు సార్. పోలియో వాళ్ళు కావచ్చు, పూర్తి కాలు తీసేసిన వాళ్ళు కావచ్చు, వంకర పాదాలతో కావచ్చు, ఇట్లా సెరిబ్రల్ పాలసీ అని బుద్ధిమంత పిల్లలు అందరూ రకరకాలుగా వస్తుంటారు. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా అసెస్మెంట్ చేస్తాం సార్. అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే అంత లోపల ప్రాసెస్ చూడచ్చు సార్. సో వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం టోటల్గా అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో దాన్ని మనం గుర్తిస్తాం సార్. గుర్తించిన తర్వాత సో కొంతమందికి వచ్చి లెగ్ అవసరం అనుకుంటే లెగ్ మనం ప్రిపేర్ చేస్తాము. కొంతమందికి ఫిజియోథెరపీ అవసరం అనుకుంటే ఫిజియోథెరపీ ప్రిపేర్ చేస్తాము. సో ఇట్లా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాము. వచ్చి మన ఆర్థోపెడిక్ రిహాబిలిటేషన్ సెంటర్ సార్. సో లోపల వచ్చి రకరకాలుగా మనకి డివైజెస్ ఉన్నాయి సార్. సో ఇది వచ్చి మన ప్రోస్థెటిక్ సంబంధించిన సార్. పూర్తిగా ఎవరైతే కాళ్ళు లేకుండా ఉంటారో సో వాళ్ళు రకరకాలుగా పోయింటాయి సార్. కాళ్ళు కూడా కొంతమంది యాక్సిడెంట్లో పోయింటుంది, కొంతమంది ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, కొంతమంది టీబీ, బోన్ క్యాన్సర్ అట్లా వచ్చి రకరకాలుగా కాలు తీసిన తర్వాత సో మన లెగ్ వేసుకొని సార్. ఇది వచ్చి మోకాలు కింద తీసేసిన వాళ్ళకి వాడతారు సార్. దీని వచ్చి బిలోని ప్రాసెసెస్ అంటారు. సో మనం ఈచ్ అండ్ ఎవరి పర్సన్కి మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మనం తయారు చేసాం సార్. అంటే కస్టమైజ్డ్గా వాళ్ళకు అనుకూలంగా మనం తయారు చేసిస్తుంటాము. సో వన్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చి ఒక 4 కానీ 5 మంది కానీ వాళ్ళు భుజాలు మనం మోసుకుని వస్తారు సార్ మన దగ్గరికి వచ్చేటప్పుడు. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చే కాలు వేసుకున్న తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా నడుచుకొని పోతుంటే అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే మేము చేసే వరకు మాకు కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పుడు ఉరువే నడవలేకుండా వస్తారు, చాలా బాధతో వస్తారు. మనం ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇచ్చే కాలు వేసుకొని బాగా ఇండివిజువల్గా నడుస్తూ ఉంటారు. మాకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది. కొంతమంది సార్ మ్యారేజ్ అయిన 1 మంత్కే కాలు తీసేసిన వాళ్ళు కూడా ఉంటారు సార్ యాక్సిడెంట్లో. సో అలాంటి వాళ్ళు నా లైఫ్ ఇంతే కదా, నా భార్య నన్ను ఇదిగా పట్టించుకోదేమని కూడా చాలా మంది. ప్రతి ఒక్కరికి సార్ మేము బాగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు బాగా నడిచే విధంగా, వాళ్ళు నార్మల్గా ఇందుకు ముందు అయితే గతంలో వాళ్ళు ఎలా నడిచేవాళ్ళు అదే విధంగా నడిపిస్తాం సార్. ఇక్కడ వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గర కాళ్ళు తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, బాగా చదువులో కూడా బాగా రాణించిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఇచ్చిన కాలు వేసుకోకపోతే వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళలేరు సార్. స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళారు. సో మనం ఇచ్చే కాలు వేసుకొని మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగా నడిచే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇండిపెండెంట్గా సొసైటీలో వాళ్ళకంటే ఒక మంచి గుర్తింపు వచ్చింది సార్. ఇప్పుడైతే మనం వేసే ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకున్న తర్వాత అసలు వాళ్ళు వీళ్ళ వికలాంగులనే కూడా మనం మీలాంటి వాళ్ళు గుర్తుపట్టలేరు సార్.
అంత నీట్గా నడుస్తారు మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ. సో లెగ్స్ ఒకటే కదా, మనం సర్జరీస్ కూడా చేపిస్తుంటాము మన వికలాంగులకి. సో ఒకవేళ ఆపరేషన్ చేయాలన్నా బయట హాస్పిటల్లో 1,00,000 2 లక్షల ఆపరేషన్ కూడా మన హాస్పిటల్ ఇక్కడ ఉచితంగా చేస్తాము. ఆర్డిటీలో అన్ని ఫ్రీనే సార్. ఇక్కడ ఇచ్చే మన పరికరాలు ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఇస్తాం సార్. సో అదే మనం ఇచ్చే పరికరాలు బయట తీసుకోవాలంటే ఒక పరికరాలు వచ్చి 30,000 40,000 కూడా ఉంటాయి సార్. మనం ప్రతి ఒక్కటి ఫ్రీ సర్వీస్ చేస్తుంటాము. మన దగ్గరికి వచ్చే సార్ మెజర్మెంట్ ప్రాసెస్ వచ్చి ఈ రూమ్లో జరుగుతుంది సార్. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది వచ్చి మోకాల కింద కాలు పోయిన వాళ్ళకి మన పిఓపి బ్యాండేజ్ ద్వారా ఇది ఇట్లా అచ్చి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ మోల్డ్ ఉంటుంది సార్. పిఓపి మోల్డ్. ఇప్పుడు మోకాలు కింద మోకాల పైన ఏదైనా జరిగితే మోకాల పైన పోయిన వాళ్ళకి ఇట్లా అచ్చి తీసి సేమ్ వాళ్ళ కాలు సేప్ అండ్ అంటే ఈచ్ పర్సన్కి ఇట్లా మెజర్మెంట్ తీసుకుంటారు సార్. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మాడిఫికేషన్ అవన్నీ ఉంటాయి సార్. మాడిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హెచ్డిపి పైప్ ఉంటుంది. హెచ్డి పైప్ ఉంటుంది సార్. ఆ పైప్ ద్వారా మనం ఆ పైప్ ఎక్కిన తర్వాత సేమ్ వాళ్ళ కాల్ షేప్లో నీట్గా వచ్చేస్తుంది సార్. వచ్చిన తర్వాత వచ్చి ఇట్లా షేప్ వచ్చిన తర్వాత ఈ డిఫరెంట్ సైజెస్ ఫుట్ వస్తుంది. మీ దగ్గర ఉంటాయి? మా దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి సార్. వన్స్ మన దగ్గర ఒక వికలాంగుడు మన దగ్గరికి వచ్చినారంటే వాళ్ళని ఖచ్చితంగా నడిపించి మనం బయటికి పంపిస్తాం. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఒక ఏజ్లో చిన్న వయసులో యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఈ ఫుట్ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా, అవి కూడా మీరు అవైలబిలిటీ ఉంటాయి? అవైలబుల్. ఇప్పుడు వన్స్ మనం కాల్ ఇచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా మేము కూడా ఫాలోఅప్ చేస్తుంటాం సార్. వాళ్ళ విలేజ్లో పోవడం కానీ వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నా లేదు మేము కూడా ఫాలోఅప్ చేస్తుంటాము. కరెక్ట్ ఫుట్ అంతా మళ్ళీ ప్రాసెస్ పక్కన కరెక్ట్ వాళ్ళ మెజర్మెంట్ తీసుకుంటాం కదా సార్. ఆ మెజర్మెంట్ ప్రకారం మన ఫుట్టర్స్ డిఫరెంట్ సైజ్ ఫుట్టర్స్ మనం రా మెటీరియల్ బయట తెచ్చుకుంటాం సార్. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ జైపూర్ కానీ అట్లా. సో అకార్డింగ్ టు వాళ్ళ ప్రాబ్లం బట్టి మనం వాళ్ళ సైజుని బట్టి నీట్గా తయారు చేస్తుంటాం సార్. ఇది వచ్చి అసెంబ్లింగ్ హాల్ సార్. ఇది వచ్చి అసెంబ్లింగ్ హాల్. సో మనం ఇక్కడ ఏదైనా ఇక్కడ మనం వేసే రిహాబిలిటేషన్ అప్లయన్సెస్ తయారు చేయాలనుకుంటే ఇక్కడ ఈ మిషనరీస్ ఈ టూల్స్ అన్ని వాడుకొని ఇక్కడ వీళ్ళంతా మన స్టాఫ్ సార్. వాళ్ళు కొంతమంది ఆర్థోపెడిక్ టెక్నీషియన్స్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్, రకరకాల ఇక్కడ ఒక 9 మంది పనిచేస్తాం సార్ మేము. సో ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ ఫిట్టింగ్లు అన్నీ చేస్తాము. అంత ఫిట్టింగ్ అంత అయిన తర్వాత మనం బయటికి తీసుకుపోయి కొంచెం ట్రైల్ వాకింగ్ చేయించడము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాం సార్. ఫైనల్గా మన దగ్గర నుంచి పోయేటప్పుడు ఇండిపెండెంట్గా ఎవరు సపోర్ట్ లేకుండా నడుస్తారు సార్. వాళ్ళైతే అసలు మాకు పోయేటప్పుడు చేతులెత్తి ముక్తారు సార్. అంటే మాకెంత మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం సార్. ఈ పని మనం చేయాలంటే మన ఫాదర్ ఫెరర్ గారు మనకి ఇంతమంది వికలాంగులకి సపోర్ట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. కొన్ని లక్షలాది మంది ఉన్నారు సార్ ఇక్కడ అనంతపురం జిల్లాలో. అంటే ఇది కరువు ప్రాంతం అనమాట. సో కరువు ప్రాంతం ఉండడం బట్టి ఇక్కడ ఉండే ప్రజలు బయట పోయి తెచ్చుకునే స్తోమతలు ఎవరు లేరు సార్. మనం ఇచ్చే లింబు పైన ఆధారపడి వాళ్ళు బ్రహ్మాండంగా సార్. నిజంగా నా దగ్గరికి వస్తారు, కార్లు వేసుకుని వస్తారు పిల్లలు. మన దగ్గర ఒకనప్పుడు ఒకడు మన దగ్గర వచ్చేటప్పుడు సింపుల్గా చేతుల పైన దొగ్గాడుకుంటూ అట్లా వచ్చే పిల్లలు మనం ఇచ్చిన కాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు బాగా చదువులో బాగా రాణించుకొని మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా గ్రేట్ వర్క్ సార్ మేము చేసే వర్క్ కూడా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదంతా ఒక ఆర్డిటీ మేనేజ్మెంట్ వల్లనే జరుగుతుంది అంటారు సార్? 100% సార్. ఆర్డిటీ మేనేజ్మెంట్ లేకుండా అసలు వికలాంగులే లేరు సార్. వికలాంగులు అయితే ఇంకా అసలు చెప్పుకోవాలంటే నాకు అంత ఇదిగా ఉంది సార్. వన్స్ ఆర్డిటీ వచ్చిన తర్వాత అసలు వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయింది సార్. అంటే సొసైటీలో కూడా సార్ బిఫోర్ ఆర్డిటీ వాళ్ళకి అడ్డ పేర్లతో పిలిచేవాళ్ళు. అంటే ఇంట్లోనే మనకు సరైన రెస్పెక్ట్ లేదు. సొంత వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ పైన ఆధారపడి ఉండేవాళ్ళు. వాళ్ళు వన్స్ మనం ఇచ్చిన లింబులు వేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి సొసైటీ కూడా ఎక్కడ లేని రెస్పెక్ట్ పెరుగుతాం సార్. వాళ్ళకి కూడా కొన్ని గవర్నమెంట్ కూడా కొన్ని చట్టాలు పెట్టినాయి. ఇప్పుడైతే అసలు వాళ్ళని అడ్డ పేర్లతో పిలవాలన్నా కూడా భయపడతారు సార్ జనాలు. ఇప్పుడు దాదాపు 25 yearsగా ఈ సర్వీస్ జరుగుతుంది కదా, ఎంతమందికి ఇచ్చి ఉండొచ్చు అప్రాక్సిమేట్గా? ఎన్ని వేల మందికి ఇచ్చి సార్? దగ్గర ఒక 2 లక్షల మంది పైన సర్వీస్ ఇచ్చింటాం సార్ ఇంతవరకు. సో అందరూ హ్యాపీగా వెల్ సెటిల్ అయినారు, బాగా అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఆర్డిటీ మాకు ఎవరికైనా కాలు చెయ్యి ఇబ్బంది ఉంది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా కాంటాక్ట్ ఎట్లా? అంటే అప్రోచ్ అంటే ఇప్పుడు అందరికి డైరెక్ట్ వచ్చేయచ్చా? ఆర్డిటీ డైరెక్ట్గా మన ఆర్డిటీకి వచ్చేస్తారు సార్. ఎందుకంటే ఆర్డిటీ అంటే అనంతపురం జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు సార్. వన్స్ ఎవరికైనా బాగాలేకుండానే బత్తలపల్లి హాస్పిటల్కి పోండి. అంటే బయట ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు? బయట ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు సార్. వేరే జిల్లాలో
అంటే ఎవరు కమ్యూనికేషన్ చేసుకుని వేరే ప్రాంతం ప్రతి జిల్లా వాళ్ళు వస్తారు సార్. ఈ ఎవరు వచ్చినా మీరు అబ్జెక్షన్ ఎవరికి సర్వీస్ ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్వీసే. వాళ్ళు వచ్చేటప్పుడు మన దగ్గరికి ఎంత బాధ వస్తారో పోయేటప్పుడు అంత సంతోషంగా పోతుంటారు సార్. కుమార్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఇటువంటి సర్వీస్ ఆర్డిటి ఇస్తున్నటువంటి సేవలు కంటిన్యూ అవ్వాలంటారా? ఎంత మేరకు ఈ జిల్లా ప్రజలకు కానీ మిగతా వారికి కానీ ఉపయోగం ఎంత మేరకు ఉంటుందంటారు? సార్ ఇది యాక్చువల్గా ఇది చాలా కరువు ప్రాంతం సార్. యాక్చువల్గా అయితే మేము ప్రతి విలేజ్లోనూ మేము విజిట్ చేసాం సార్. అంటే ఇంతకు ముందు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాము. చాలా పేద ప్రజలు ఉన్నారు సార్ ఈ జిల్లాలో మాత్రం. సో మనం వన్స్ ఇంటి దగ్గరికి పోతుంటే మేము బత్తలపల్లికి రావడానికి కూడా మాకు స్తోమత లేదు సార్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి మేము ఇంటి దగ్గరికి కూడా సర్వీస్ చేస్తుండే ఇది ఉంది సార్. ఇది చాలా కరువు ప్రాంతం కాబట్టి వికలాంగులు బాగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగా అభివృద్ధి చెందాలనుకుంటే సో మనం ఈ సర్వీస్ని ఇలానే కంటిన్యూ చేయాలి సార్. చాలామంది ఈ సర్వీస్ కానీ ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళ లైఫ్ వచ్చి ఇంకా టోటల్ జీరో అయిపోతుంది సార్. కొంతమంది మనం ఇచ్చే సర్వీస్ ద్వారానే వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయ్యింది సార్. అంటే మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ లెగ్ పైన వాళ్ళ ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా ఆధారపడింది. సో అలాంటప్పుడు వన్స్ మనం తీసేసినాం అనుకో సార్, వాళ్ళు బెంగళూరు కుటుంబం పెద్ద యాక్సిడెంట్ లో ఇంకోటి పోతే అతను మంచం మీద ఉంటే ఇంకా కుటుంబమే చిన్న భిన్నం అయిపోతుంది సార్. సో ఒక ఫ్యామిలీ లీడ్ చేసే వ్యక్తి ఉన్నట్లుగా తీసేసినామంటే బెంగళూరు హైదరాబాద్ పోవాలంటే 30-40 వేలు పెట్టి తీసుకోవాలి అది. సో వాళ్ళకి అంత సామర్థ్యం ఉండదు. ప్లస్ మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వికలాంగులు బాగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా చూసుకుంటా, ఫ్యామిలీస్ బాగా హ్యాపీగా ఉంటాయి సార్. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అయిపోయి సర్వీస్ కంటిన్యూ అవ్వాలండి. 100% కావాలి సార్. కాకపోతే మాత్రం వాళ్ళు ఇంకా ఒక జీరోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా అయితే సార్. కుటుంబం అంతా ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది, పిల్లలు ఎడ్యుకేషన్ పాడైపోతుంది. సో అప్కమింగ్ ఎవరైనా మ్యారేజ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలన్నా కానీ ప్రతి ఒక్కటి చాలా డిస్టర్బెంట్ అయిపోతుంది సార్. వాళ్ళు వికలాంగులంతా బాగా ఉండాలనుకుంటే వాళ్ళు 100% ఇది ఉంటేనే సార్ వాళ్ళు సర్వీస్ కంటిన్యూ అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. అది లేకపోతే మాత్రం నిజంగా అది నాకు చెప్పుకోవడానికి రేపు ప్రాబ్లం ఉంది. అంత ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను సార్. ఎందుకంటే మేము ఇక్కడ ఒకటే సర్వీస్ కాదు సార్, మేము ప్రతి విలేజ్కి పోయి సర్వీస్ చేస్తాను. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ కేసెస్ ఉన్నాయి సార్. వాళ్ళు యాక్సిడెంట్లో వెన్నుపూస డ్యామేజ్ వచ్చి వాళ్ళు పూర్తిగా నడవలేకపోతుంటారు. అంటే వాళ్ళకి టోటల్గా వాళ్ళకి యూరిన్ వచ్చేది కూడా తెలుసు. అట్లా సిచ్యువేషన్లో వాళ్ళ ఇంటికి పరిమితం ఉంటారు. అలాంటి వాళ్ళు నేను చూస్తాను. ఎందుకంటే ఒక పెళ్ళి అయ్యి పిల్లోళ్ళు బాగా మంచి పెద్ద పెద్ద చదువుకునే టైంలో ఆయన యాక్సిడెంట్ అయింది సార్. సో ఆయన మళ్ళా ఇలాంటప్పుడు మన ఆర్డిటి అనేది లేకపోతే ఆయన బెంగళూరులో అట్లా సిటీలో చేసుకోలేడు. లేదంటే వాళ్ళ అప్పుల పాలైపోయి వాళ్ళు లేని పని కష్టాలు తెచ్చుకున్నారు సార్. అదే ఆర్డిటి ద్వారా మనం ప్రతి ఒక్కటి సార్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అలా కానీ నడిపించడం కానీ ప్రతి ఒక్కటి మనం దగ్గర చూస్తున్నాం. కాబట్టి ఆర్డిటి అయితే కష్టంగా ఉంటేనే ఇక్కడుండే వికలాంగులు వెలుగు చూస్తారు సార్, వెలుగుని చూస్తారు. లేదంటే చీకటికి వెళ్ళిపోతారు. దీంతో పాటు మంజులా ఉంది. ఎందుకంటే తను చిన్నప్పుడు 3వ తరగతిలో ఒక యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకోవడం వల్ల కారు వచ్చి గుద్దడంతో తీవ్ర ఇబ్బందులు పడింది. మరి ఆమె ఏం చెప్తుంది ఆ మాట్లాడడం? మంజుల, ఏంటమ్మా, ఎందుకు ఏ వయసులో నీకు కాలు పోయింది, ఏంటి మీ కుటుంబ పరిస్థితి? సార్ నా పేరు మంజుల సార్. మా అమ్మ మా నాన్న బయలుదేరి పనికి వెళ్తారు సార్. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఏజ్ 8 సార్. కాలు యాక్సిడెంట్ అయింది సార్. కాలు వెళ్ళకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినాం. ఆర్డిట్ వాళ్ళు తరఫున కాల్ వచ్చింది సార్. ఆర్డిట్ తరఫున కాల్ వేశారు. ఇప్పుడు నార్మల్గానే నడిచాను సార్. కాలు లేదు అనే బాధ లేదు. కాలు యాక్సిడెంట్ అయినాక చాలా కష్టాలు పడినాం సార్. మా అమ్మ మా నాన్న చాలా బీదోళ్ళం సార్. ఆర్డిట్ లేకపోయింటే మాకు చాలా ఇబ్బందులు అయ్యేవాళ్ళము. బెంగళూరు హైదరాబాద్ అట్లా వెళ్ళే పరిస్థితి మాకు లేదు సార్. ఆడిట్ వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. కాల్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఇప్పుడు నీకు 3వ తరగతిలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి నువ్వు ఈ కృత్రిమ లెగ్ వాడుతున్నావు. ఎవరు ఇచ్చారు అప్పటి నుంచి? ఇక్కడే సార్, ఇక్కడే తీసుకున్నాం సార్. ఆర్డిట్లో ఒకవేళ ఇప్పుడు నీకు మొదటి నుంచి ఆర్డిటి మీకు లెగ్స్ ఫ్రీగా ఇస్తుంది. ఒకవేళ ఈ పరిస్థితి ఆర్డిటి లేకపోతే ఎలా ఉండదు? మీ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉండదు సార్.
ఆడిట్ వెళ్ళకపోయింటే మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేది సార్. ఆడిట్ వచ్చి మాకు చాలా హెల్ప్ చేసింది సార్. అమ్మోళ్ళు బెల్దరవానికి వెళ్ళందే ఇంట్లో గడవచ్చు సార్. కాబట్టి కొనలేరా? అవును సార్, కాబట్టి మేము కొనే పరిస్థితి లేదు సార్. మాకు ఆడిట్ వచ్చి చాలా హెల్ప్ చేసింది. శ్రీకరణ్ గారు, మీకు కాలు ఎలా పోయింది? కాలు పోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అసలు? మాకు 2006లో నా కాలు పోయింది. నా కాలు తీసేసినారు. ఆ తీసేసినాక ఇంకా నా లైఫ్ ఇంతే అని నేను డిసైడ్ అయిపోయినాను. దాని తర్వాత ఆర్డిటి వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి నాకు ఆదుకున్నారు. ఆదుకున్న తర్వాత నాకు ఆర్డిటి వాళ్ళు నాకు కాలు ఇచ్చినా కాబట్టి నేను నా కాళ్ళ మీద నేను నిలబడినట్లు ఆడిటి వాళ్ళు నాకు సాయం చేసినారు. దానివల్ల నేను బాగా హ్యాపీగా ఉన్నాను. నాకు పెళ్ళి లేదు అప్పటికి. పెళ్ళి అయినాక 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలకు నేను హ్యాపీగా సాక్కుంటాను, ఎవరి మీద ఆధారపడకుండా. ఆడిటి వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఆదరిస్తున్నారు. అంటే మీకు ఇప్పుడు బస్సు యాక్సిడెంట్లో కాలు పోయింది అంటున్నారు. ఒకవేళ మీకు ఆర్డిటి అనేది సహాయం చేయకపోతే ఎలా ఉండేది మీ పరిస్థితి? మాకు బెంగళూరుకు, జైపూర్కు, హైదరాబాద్కు పోవాలంటే మా స్తోమతి లేదు. అట్లా టైంలో మాకు ఆర్డిటి వాళ్ళు స్వయంగా ఇంటికాడికి వచ్చి మాకు ఆదుకున్నారు. ఆదుకున్న తర్వాత మేము మా కాళ్ళ మీద మేము నిలబడినాము, హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా తిరుగుతూ ఉన్నాము. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు మీతో పాటు చాలా మందికి కూడా ఇది హెల్ప్ అయి ఉంటుంది. రాబోయే కాలంలో కూడా ఆర్డిటి ఇటువంటి సేవలు చేయాలంటే? ఆడిటి వాళ్ళు చాలా సహాయం చేస్తారు సార్. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు లేనిది, ఆడిటి లేనిది మనము లేము. ఆడిటి ఉంటే కనుక మేము హ్యాపీగా బతకగలుగుతాము. ఏమన్నా పని ఉందా, పని లేదా, ఏమన్నా ఉంటే కూడా మాకు చాలా హ్యాపీగా ఉండాలి సార్. ఏ వయసులో కాలు పోయింది, ఎందుకు పోయింది సార్? అది చిన్నప్పుడు నాకు మా మామ బండిలో కూర్చిపోతున్నప్పుడు, అంటే ఆపోజిట్ వెహికల్ తాగిన ఆల్కహాల్ తీసుకున్నాడు. అందుకే ఆయన గుద్దేశాడు. మా మామ నేనన్నా బతకలని మా మామ ఆయన చనిపోయి నన్ను విసిరేశాడు. నాకు దానివల్ల యాక్సిడెంట్లో కాలిపోయింది. ఆ తర్వాత నేనేం చేయలేను అనుకునే సమయంలో ఆర్డిటి వాళ్ళు వచ్చి పిలిచి మరి నాకు ఇట్లా సహాయం చేశారు, కాలు ఇవ్వడం. దీనివల్ల నేను బాగా నడవగలుగుతున్నాను. అంటే మా అమ్మ నాన్న మీద నేను డిపెండ్స్ కాకుండా నా పని నేను చేసుకున్నట్లు. అంటే అందుకు నేను చదువుకోవచ్చు, బాగా చదువుకుంటున్నాను. ఇప్పటికీ నా పని నేను చేసుకుంటున్నాను. అంటే ఒక్క ఆర్డిటి వల్లనైనా మీకు సాధ్యమైందా? ఇది ఎట్లా రాబోయే కాలంలో కూడా ఆర్డిటి ఇటువంటి సేవలు చేయాలంటారా? ఎస్ సార్, చేయాలి సార్. మిగిలిపోకుండా, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్స్ కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్స్ అయితే ఫీలింగ్ వేరే ఉంటుంది సార్. అందుకని ఆర్డిటి వాళ్ళు సాయం చేయడం వల్లే మనకి చాలా బాగుంటుంది సార్. సరే సార్, మీకు ఎలా జరిగింది? యాక్సిడెంట్లో పోయిందా, ఏంటి పరిస్థితి? లేదు సార్, చిన్న ముళ్ళు ఎరిగి దానివల్ల ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ అది అట్లే ఉంటే మళ్ళీ తిరుపతి రోయల్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ బత్తలపల్లి ఆర్డిటి సమస్య ద్వారా కాలు వేయించుకుని నా పని నేను చేసుకుంటాను సార్. ఆర్డిటి సమస్య వల్ల మేము స్తోమత లేనందువలన ఆర్డిటిని ఆశ్రయించి కాలు వేయించుకున్నాం. బెంగళూరు అక్కడ పోయే స్తోమత లేక ఇక్కడ ఆర్డిటి సమస్య ద్వారా కాలు వేయించుకున్నాం. నా పని నేను చేసుకుంటున్నాను. నేను జిల్లా సమైక్య ఆర్డిటి తరఫున పనిచేస్తున్నాను. సంఘాలు కూడా జరుపుకుంటున్నాం సార్, పొదుపు సంఘాలు కూడా జరుపుకుంటాం. దీనివల్ల ప్రయోజనం కలిగింది సార్. ఆర్డిటి ఉంటే ఇంకా ముందుకు పోతామని, ఆర్డిటి సేవలు కొనసాగించాలని కోరుకుంటాను సార్. ఆర్డిటి లేకపోతే ఎలా ఉండదు మీ పరిస్థితి? ఆర్డిటి లేకపోతే మేము మీటింగ్లు పోలేము, మాకేం సమస్యలు తెలియవు, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వికలాంగుల సమస్యలపైన మేము జిల్లా సమైక్యలో పోరాడుతున్నాం సార్. జిల్లా వికలాంగులకు సర్టిఫికేట్ కానీ, పాసులు కానీ, ఏదైనా సమస్య ఉంటే వాళ్ళపైన పోరాడుతున్నాం సార్. ఆర్డిటి ధైర్యం వల్ల మేము వికలాంగుల సమస్యలపై చేస్తున్నాం సార్. ఆర్డిటి సమస్యకు ధన్యవాదాలు. ఇంకా కొనసాగించాలి, సేవలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మీ కాలు ఎలా పోయింది, ఏంటి మీ పరిస్థితి? గాయాలు వేసి ఇట్లా పోయింది సార్. 15 సంవత్సరాలు అవుతుంది. మాకేమి ఇప్పుడు ఆడిట్ ఇటుకు వచ్చినాక సహాయం చేసి నాకు కాలు వేసినారు. బాబా నా పనులు నాకు పని చేసుకుంటా ఉన్నాను. మళ్ళా వేరే వాళ్ళు నా ఇట్లా వాళ్ళు చాలా మందికి సహాయం చేయండి. ఆడిట్ ఎప్పటికీ ఉండాలి. అంటే ఎంత ఖర్చు అయ్యేదమ్మా మామూలుగా మీకు? కాలు అట్లా కాలు వేసుకోవాలంటే ఎంత ఖర్చు అయ్యేది? అవును సార్, అది ఖర్చు అయితే మా సొంత లేదు సార్. అంత ఖర్చు పెట్టేకి మాకు బెంగళూరు, హైదరాబాద్ పోయేకి మాకు సొంత లేదు. ఏదో ఇడైతే ఆడిలో అయితే మాకు ఫ్రీగా ఇస్తున్నారు. మాకు బాగా నడుస్తున్నాము, మా జీవితాలు బాగున్నాయి.
ఇంతకుముందు మేము చాలా జీవితాలతో బాధపడుకున్నాము. ఇప్పుడు బాగున్నాయి. ఈ అడిటి ఎప్పటికీ ఇట్లే ఉండాలి. బాగా మాటల వాళ్ళు బాగుపడాలి. ఇప్పుడు మీకు కాలు పోయినప్పటి నుంచి ఎన్నిసార్లు జరుగుతున్నాము, ఎన్నిసార్లు తీసుకున్నారు కాలు? ఇది 10 సంవత్సరాల నుంచి సార్. 10 సంవత్సరాల నుంచి నేను ఇలా తీసుకుంటా ఉన్నాను. నా పనులు నేను చేసుకొని ఇంట్లో కూడా పని అంతా చేసుకుంటాను సార్. అంతకుముందు చాలా బాధపడుకుంటూ ఇంట్లోనే ఉంటాను సార్. ఎక్కడికి పోయేయట్లేదు కాలు లేక. కాలు ఇప్పుడు ఆడిటీలో వేయించుకున్న వాళ్ళ ఇంటి బాగా నేను పనులు చేసుకొని ఇంట్లో కూడా పనులు చేసుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటున్నారు. ఆడిట్ ఏమన్నా డబ్బులు తీసుకోవాలి? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం తీసుకోలేదు. ఫ్రీగానే ఇస్తున్నారు. ఫ్రీగా మాకు మా పనులు మేము చేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటాం. మా ఇంట్లో వాళ్ళకి ఇంకా సహాయం చేయాలి. ఎప్పటికీ ఆడిటీ ఉండాలి. ఇది ఆర్డిటి చేస్తున్నటువంటి మరొక అతిపెద్ద సేవ. ముఖ్యంగా ఇక్కడ కృత్రిమ కాళ్ళు, ఎందుకంటే యాక్సిడెంట్లో కావచ్చు, లేదంటే ఆరోగ్యరీత్యా కావచ్చు, అనేక రకాలుగా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారికి ఏకంగా ఇక్కడ ఫ్రీగా ఏమాత్రం ₹1 కూడా తీసుకోకుండా సర్వీస్ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గతంలో 25 సంవత్సరాల క్రితం ఈ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఏదైతే ఉందో వికలాంగులు, ముఖ్యంగా కాలు చేయి పోగొట్టుకున్న వారి కుటుంబాలలో కూడా వెలుగులు నింపాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేశారు అని చెప్పేసి, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సేవలు లేకపోతే మాత్రం ఇక్కడ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ సుదూర ప్రాంతం బెంగళూరు కావచ్చు, ఇలాంటి చెన్నై కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి వారు కృత్రిమ కాళ్ళను ఏర్పాటు చేసుకోలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి సేవలు కొనసాగితే మాత్రం ఇక్కడ ప్రాంత ప్రజలు ముఖ్యంగా కృత్రిమ కాళ్ళతో మరీ ఆ కుటుంబం పూర్తి వెలుగులతో నిండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ అనేది కంటిన్యూ కావాలి అని చెప్పేసి చాలామంది కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకే నాయుడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.